హర్షుణ్ణి నమ్ముకుని పురుషుణ్ణి వదులుకోవడం అంటే ఏమిటో బీఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కేసీఆర్ను కాదని రేవంతేమా లీడర్ అంటూ రాత్రికి రాత్రే జెండా మార్చేసిన జంప్ జిలానీలకు సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపిస్తే 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోలేక పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెడ మీద కత్తి వేలాడుతోంది. సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన డెడ్ లైన్తో 3 నెలల తర్వాత జంప్ జిలానీల పరిస్థితి ఏం కాబోతోంది అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డిని నమ్ముకుని కారును వదిలి కాంగ్రెస్లో చేరినందుకు జరిగిన లాభం కంటే ఇప్పుడు జరగబోయే నష్టాన్ని తలుచుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గొల్లుమంటున్నారు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిదానంగా వెళ్ళి నీళ్లు తాగడమే మేలని పెద్దలు చెప్పిన సామెతను వాళ్ళంతా గుర్తు చేసుకుంటున్నారు. అధికార పార్టీతో అంటగాగుతూ పైరవీలకు అలవాటు పడి ప్రజాసేవ కంటే పర్సనల్ మ్యాటర్స్ కు ప్రాధాన్యమిచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంపపెట్టులా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కండువా మార్చేసి సీఎం రేవంత్ రెడ్డికి జై కొట్టేశారు. అధికార పార్టీలో ఉంటేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న కుంటి సాకును చూపి వీరంతా ప్లేటు ఫిరాయించారు. తమ పార్టీ గుర్తుపై నెగ్గి సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ లో చేరిన జంప్ జిలానీల భరతం పట్టాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అలుపెరగకుండా న్యాయ పోరాటం చేసింది. హైకోర్టులో బీఆర్ఎస్ వాదన నిలవకపోవడంతో చివరకు ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టారు. తాను తలుచుకుంటే కేసీఆర్ పక్కన 2-3 ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ మిగలరని ఓ సందర్భంలో రేవంత్ ప్రకటించారు. అందుకు తగ్గట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్ని వదిలి కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పట్టుమని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్ నాయకత్వంలో పనిచేసేందుకు ఓకే చెప్పారు. ఈ జంప్ జిలానీల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు నాగేందర్ ఆశలు అడియాసలయ్యాయి. మంత్రి పదవి మాట దేవుడెరుగు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందేమోనని సన్నిహితుల వద్ద దానం లబోదిపోమంటున్నారట. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఒక్క అరికపూడి గాంధీకి మాత్రం గిట్టుబాటైందని కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది. అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఫిరాయించిన ఎమ్మెల్యేగా ఉన్న గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఇలాంటి వివాదాలను లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధి విషయంలో జరిగినది శూన్యమేనని స్థానిక నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా హైడ్రా పేరుతో కూల్చివేతలను ప్రోత్సహించడం వల్ల ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత పెరిగింది అన్న వాదన కూడా ఉంది. హైడ్రా వల్ల తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని దానం నాగేందర్తో పాటు కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా రేవంత్ రెడ్డి వద్ద గోడు వినిపించుకున్నా ప్రయోజనం కనిపించలేదు. మొత్తం మీద ఏదో సాధిద్దామని కాంగ్రెస్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే నాగర్ నా ఘాట్ కి అనే హిందీ నానుడి గుర్తొస్తోంది.